నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. కాళోజీ నారాయణరావు రచనలు భావి తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. సెప్టెంబర్ 9 సోమవారం కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని నక్కలగుట్ట కాళోజీ సెంటర్ వద్ద వారి విగ్రహానికి కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, కడియం కావ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన కాళోజీ చిరస్మరణీయులని అన్నారు. కాళోజీ రచనలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తాయని అన్నారు. శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని, మహనీయులు శ్రీ కాళోజీ నారాయణరావు జ్ఞాపకంగా వారి జయంతిని భాషా సాంస్కృతిక దినోత్సవంగా ప్రకటించడం వారికి సముచిత స్థానం కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కాళోజీ గారి 110వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి పూలదండ వేసి అర్పించడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు మనం కాళోజీ కళాక్షేత్రం కూడా ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఉండే, కానీ ఈ వర్షం చేపట్టి కొన్ని రోజులు పోస్ట్పోన్ అయింది. అందరూ కూడా ఈరోజు కవులు కానీ రచయితలు కానీ వారిని స్మరించుకుంటారు. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా నేను ఈరోజు కాళోజీ అవార్డు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా దాన్ని స్వాగతించి తప్పకుండా కాళోజీ గారి కళల్ని ముందు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. జయహింద్. కాళోజీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కాళోజీ జంక్షన్లో ఉన్న స్టాచ్యూకి పూలదండ వేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కాళోజీ జయంతి గారి సందర్భం మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో కాళోజీ గారి ఎంత గొప్ప పోయెట్ అయితే, ఎంత గొప్ప రైటర్ అయితే, ఆయన జ్ఞాపకంలో మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా ఈరోజు సెలబ్రేట్